రాముడు ఎంట్రీ అబ్బా నాకైతే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ ఫైట్ ఉందా ఈ సినిమా లైఫ్ లో ఇలాంటి సినిమా మళ్ళీ వస్తో రాదో కానీ హనుమాన్ సినిమా ఉందా? హనుమాన్ సినిమాకు మించి ఉంది. అసలు ఏం యాక్టింగ్, ఏం మనోజ్ గారేంటి, తేజ సజ్జ గారేంటి, అబ్బా ఏం ఎఫెక్ట్స్, ఏం ఫైట్స్, ఏం అసలు అందులో ఉన్న ఆయుధాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఏంది అసలు 9 గ్రంథాలకు తీశారు. 9 గ్రంథాలు ఒకే చోట ఉండడం అంటే ఇది చరిత్ర తిరగరాసే సినిమా అంటున్నా. చెప్తున్నా ఈ సినిమా చెప్తున్నా ప్రతి ఒక్క చెప్తున్నా 10,000 కోట్లు 20,000 కోట్లు రాకపోతే చెప్తున్నా 100% సినిమా అసలు చెప్పాలంటే కూడా నాకు అసలు మాటలు రావట్లేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా బెస్ట్ రివ్యూ బెస్ట్ సినిమా చెప్తున్నా అంటే పాన్ ఇండియా సినిమా అని అంటున్నాం కానీ ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అన్న. యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు మన తెలుగు ప్రేక్షకులు కావచ్చు, మన యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా అన్న ఇది. నిజంగా తేజ సజ్జా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదన్న. ఎక్సలెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 9వ గ్రంథం గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించారని చెప్పుకోవచ్చు. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ పరంగా చూసుకున్నా, మదర్ సెంటిమెంటల్ పరంగా చూసుకున్నా, అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మంచు మనోజ్ గారికి తేజ సజ్జా గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ విజువల్స్ అయితే నిజంగా అసలు మామూలుగా లేవుయా, ఫుల్లీ హైలైటెడ్ అని చెప్పుకోవచ్చు. అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా బాగున్నాయి. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్రెండ్స్ తో రావచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు. మస్ట్ వాచ్ మూవీ. చాలా బాగా అనిపించింది. 5 out of 5 రేటింగ్ అయితే ఫుల్. 5 out of 5 ఫుల్ ఉంది. స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమో నాకు ఎక్స్పెక్ట్ చేస్తాం. దాన్ని అది పక్కన పెడితే మిగతా ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి అన్నెసరీ పోలీస్ లాగా ఒకటి అది స్టోరీకి అవసరం లేకపోయినా సరే కొంచెం పెట్టడం అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే ఈ మధ్య కాలంలో అంత రిచ్ విజువల్స్ అయితే ఎక్కడ లేవు. వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్ లో పీపుల్స్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి కంటెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఒక దగ్గర దొరికిపోతాం అనుకున్నా కానీ ఎక్కడా లేదు. ఎక్కడ వాళ్ళు ఏ యూజ్ చేసినా, గ్రాఫిక్ యూజ్ చేసినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ తేజ దత్తం చూసుకొని చాలా మంది సీరియల్ హీరోలు అయినా లేదంటే టాప్ హీరోలు అయినా సరే చిగ్గు తెచ్చుకోవాలి. 60 crores బడ్జెట్ లో మీరు ఎంత అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు అన్ని కోట్లు పెట్టుకొని ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో అది మీకు వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్స్ మీడియా నుంచి ఎంత మంచి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్ అయితే. గ్రాండ్ విజువల్స్ అన్న. మీకు ఏదైనా స్టోరీ ఒక సెకండ్ హాఫ్ కొంచెం డ్రాక్ పక్కన పెడితే ఓవరాల్ గా అందరూ చేస్తారు. అన్ని పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే అందరికీ అంత అవుతుంది. నెక్స్ట్ మీరు ఏంటంటే హనుమాన్ ఇప్పుడు దేవుడు మనం కంపేర్ చేయకూడదు కదా. హనుమాన్ గొప్ప లేదంటే రాముడు గొప్ప కంపేర్ చేయకూడదు కదా. దేని దాంట్లో ఉంటుంది. బట్ ఏంటంటే హనుమాన్ కంపేర్ చేయకుండా సినిమాకి వచ్చి ఒక ఇండివిజువల్ సినిమాలు చూస్తే మాత్రం నెక్స్ట్ లో అనిపిస్తుంది. మనకి హనుమాన్కి ఏంటంటే హనుమాన్ అప్పుడు కూడా చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మైసూర్ ఖాన్ సార్ చాలా రివ్యూస్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఫిల్మ్ లో తీసుకొని కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది పక్కా రాసి పెట్టుకోండి. మిరాయి మరో హనుమాన్ 2, 3 చూపించేసి మొత్తం మిరాయి మాత్రం హనుమాన్ 1, 2, 3 మించిపోతాయి భయ్యా. ఈ సినిమా మాత్రం కేక కెవ్వు కేక అంటే కెవ్వు కేక. ఎవరు ఊహించారు రీతిలో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది. పక్కా సినిమా మాత్రం పక్కా రికార్డు బద్దలు కొడుతుంది. చూడండి ఎన్ని సినిమాలను బీట్ చేసిపోతుందో ఇంటర్నేషనల్ గా పక్కా ఎదుగుతుంది భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉన్నది. మనోజ్ అన్న మొత్తం బీవచ్చం అంటే బీవచ్చంగా చేసేసింది సినిమా. తేజ గారి యాక్టింగ్ సూపర్. తేజ గారి యాక్టింగ్ అంటే మనోజ్ అనే యాక్టింగ్ ఇంకా సూపర్ భయ్యా. సినిమా మాత్రం కిరాకు బాక్స్ బద్దలు కొట్టేసింది భయ్యా. మంచి మనోజ్ అనే గెటప్ వచ్చిన నేను కూడా ఆ సినిమాలో ఆయనది ఇదే గెటప్ ఉంటుంది. చెప్పండి భయ్యా ఏమైనా డౌట్స్ ఉంటే. సినిమా మాత్రం సూపర్. తక్కువ బడ్జెట్ లో అందరు మలయాళం తెలుగు అంటారు. తక్కువ బడ్జెట్ లో మనం కూడా మంచి సినిమాలు తీస్తాం. ఇదే ఎగ్జాంపుల్. ఇది కూడా లో బడ్జెట్ మూవీ. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా వెళ్ళి చూడండి. నెక్స్ట్ మన లోకా వచ్చింది లాస్ట్ వీక్. అదే రేంజ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వచ్చింది. అందరు సినిమా చూడండి. విలన్కి వచ్చినావు ఇంకా నీకు తగ్గేదే లేదు, తిరిగేదే లేదు, తిరుగు లేదంటున్నా. ఇంకా డైరెక్టర్ గారి గురించి కార్తిక్ ఘట్టమనేని గారి గురించి చెప్పాలంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏముందన్న. ఒక రాజమౌళి తీసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ లా ఉందన్న. నాకైతే చూస్తుంటే ఇంకా అరే మనోడేనా ఒక సూర్య సినిమా తీసినోడే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు పెట్టే 150 రూపాయల టికెట్ ప్రైస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నా. ఇతిహాసాల్లో ఎవరన్నా హీరో ఉండాలంటే నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తేజ సజ్జ గారు తప్పించి మిగతా ఎవ్వరు చేయలేరన్న. అంత బాగా తీసిండు.
యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. మీకు ఒక అడ్వెంచర్ ఫిలిం చూసినట్టు మూవీ అయితే ఉంటుంది. చెప్తున్నా కదా, అసలు లిటరల్లీ ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. లాస్ట్ 15 minutes అయితే మీరు అసలు సీట్లో కూర్చారు, అంతటి గూస్ బంప్స్, అంతటి ఎలివేషన్స్ తోటి ఉన్నాయి. అండ్ మనోజ్ గారి పెర్ఫార్మెన్స్కి నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ మీరు చేస్తే మీ కెరియర్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. అండ్ కార్తిక్ ఘట్టమేన అనే స్క్రీన్ ప్లే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. లేదు, సినిమాలో బయట ఇచ్చిన హైప్ కనిపించలేదు. ముఖ్యంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాముడు తర్వాత గాడ్ లాంటి మనిషి మనోజ్ అంత పవర్ఫుల్ విలన్ రోల్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్ లో మనకి ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ అన్న ఈ సినిమా మాత్రం చెప్తున్నా సెన్సేషనల్ సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారి కెరియర్ లో ఇది పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మనం హనుమాన్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిన. నిజంగా చెప్తున్నా, విలన్ యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేసిండు. అసలు ఆ గ్రాఫిక్స్ కి విలన్ ఎగ్జామ్ మళ్ళీ మనం ఒక టాలీవుడ్ బాలీవుడ్ లెక్క కనిపిస్తారు మనోజ్ గారు యాక్టింగ్ విలన్ లా. అంతా బాగా చేసిండు. ఇక్కడ శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. తల్లి క్యారెక్టర్ వేసే తేజ్ గారికి ఆమె కూడా బాగా చేసిండు. జగపతి గారి యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అదే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ గ్రాఫిక్స్ తో లాస్ట్ రాముడు ఉంటాడు సీన్ మాత్రం అది హైలైట్ అన్న. నిజంగా బాణం వచ్చి ఇట్లా ఆ బాణం ఇట్లా రాముడి బాణం తయారు కొడతాడు. ఆ సీన్ మాత్రం హైలైట్. చెప్తున్నా కదా, సినిమా మళ్ళీ మనకు ఒక అయోధ్య రాముడు దర్శనం చేసినట్టు అనిపించింది లాస్ట్ సీన్ లా. అంతా బాగుంది సినిమా. ఇది ఒక సెన్సేషనల్ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జై శ్రీరామ్ అని చెప్పుకోవచ్చు, కాలు రకేసుకుని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. మీరు తెలుగులో చూడండి, ఇప్పుడు వరకు చూడండి విజువల్స్ అయితే మీరు ఫస్ట్ హాఫ్ లో చూస్తారు ఇంటర్వల్ బ్యాంక్ లో. ఆ లెవెల్ విజువల్స్ అయితే ఉన్నాయి. నేను సెకండ్ టైం చూడడం మూవీ నైట్ శ్రీరాములు చూసి ఇక్కడ మళ్ళీ వచ్చాను. సెకండ్ టైం చూసినప్పుడు చాలా వాళ్ళు పెట్టిన డీటెయిలింగ్ అయినా లేదంటే విజువల్స్ అనేది చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్న విజువల్స్ అయితే. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. బీజం ఎక్కడ కూడా ఒక లౌడ్ బీజం అని కాకుండా చాలా స్మూత్ గా, చాలా సీన్కి తగ్గట్టు చాలా మంచిగా బీజం పెట్టుకున్నారు. అండ్ ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ క్వాలిటీ ఈ రెండు వరకు ఏంటంటే పీపుల్స్ మీడియా దగ్గర నుంచి 60 crores ఇంత లెవెల్ మంచి అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చుకున్నారు. అండ్ ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే 60 crores ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు, ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు, కొంత స్టార్ హీరోస్ అయినా మిడ్ రేంజ్ హీరోస్ అయినా సరే 200 కోట్లు 300 కోట్లు పెట్టి మీరు సినిమా తీస్తున్నప్పుడు మీరు ఇంకెంత క్వాలిటీ ఇవ్వాలి. అదైతే కొంచెం నేర్చుకోవాలి సినిమా చూసైతే. అండ్ ఇంకొకటి మెయిన్ ఇందులో మూవీలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం హనుమాన్తో కంపేర్ చేసుకుంటాం. తేజ్ ఒక సూపర్ ఎలిమెంట్తో వస్తున్నాడంటే ఒక హనుమాన్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే హనుమాన్ రేంజ్లో ఇవ్వాల్సిన ఒక ఎండ్ అయితే ఇవ్వలేదు. ఒక ఆ హై అయితే మనం బయటకు రాలేదనిపించింది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకొకటి స్టోరీకి అవసరం లేని ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు. ఈ రెండు తీసి పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం ఎలా అంటే ఒక స్టోరీ డ్రైవెన్ వాళ్ళగా వెళ్ళడం వల్ల కొంచెం ల్యాగ్ అనిపించి కొంచెం బోర్ కొట్టింది. కానీ చాలా బాగుంది. విజువల్స్ అయినా లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే లేదంటే కనిపించారు రాముడు నాకు ఆ కళ్ళు కానీ ఆ విజువల్స్ కానీ. సో ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. తేజస్ అయితే గట్టి కొట్టాడు. స్టార్టింగ్ ఆయన వాయిస్ ఓవర్ తోనే సినిమా ఎత్తుకుంది. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం. ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్ అంటే అది నెక్స్ట్ లెవెల్. అది ఆయన వాయిస్ ఓవర్. అలాగే మనకి కంప్లీట్ గా ఓవరాల్ క్యామియో ఆఫ్ రాణా గారు అండ్ ప్రతి ఒక్కళ్ళ ఎంట్రీ కూడా జగత్ బాబు గారు కానీ జయరామ్ గారు కానీ ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ ఎవ్రీ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. ఎవ్రీ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ చెప్తున్నా కదా, ఎవరు లేదు చూసేవాళ్ళు బట్టి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళతో, ఎవరిని తప్పనను. బట్ నాకైతే ల్యాగ్ అన్న మాటే లేదు అక్కడ. ఓవరాల్ గా సినిమా సూపర్. సాంగ్ అక్కర్లేదన్న. సాంగ్ అయితే ఎందుకు, సాంగ్ ఉంటే మూవీ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి సినిమాలకు సాంగ్ పెట్టద్దు. వాళ్ళు సాంగ్ రిలీజ్ చేశారు, చక్కగా టీవీలో వినండి, యూట్యూబ్లో వినండి, ఎంజాయ్ చేయండి. సాంగ్తో పని లేదు. సినిమా చాలా బాగుంది. సినిమా చూడండి.